హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక భారీ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీ మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీస్లో ఇక్కడ అప్లై చేసుకొని అలానే సొంత జిల్లాలోనే అలానే మంచి జాబ్ అనేది ఇక్కడ మీరు పొందవచ్చు. అంటే ఇక్కడ 1112 పోస్టులు అయితే ఇక్కడ మీకు అక్షరాలు ఉన్నాయండి. జిల్లాల వారీగా మనకు రిలీజ్ అనేది అవడం జరిగింది. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూసారంటే దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 32,438 ఉద్యోగాలకు సంబంధించి బిగ్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. రైల్వే శాఖలో మనకు గ్రూప్ డికి సంబంధించి మనకు 22వ తేదీ నుంచి అంటే 23 నుంచి 22 మధ్యలో ఇక్కడ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. దానికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది చాలా క్లియర్ అనేది వాళ్ళు ఇచ్చారు. 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, పబ్లిక్ ఐటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అలానే నేషనల్ కౌన్సిల్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటుంది కదా వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. కేవలం 10th పాస్ అయిన అభ్యర్థులకి ఇది సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. రైల్వే డిపార్ట్మెంట్లో 32,438 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రైల్వే డిపార్ట్మెంట్లో రావడం జరిగిందండి. ఇందులో మీరు అప్లై చేసుకొని ఇందులో రాత పరీక్ష ఉంటుంది. ఆ రాత పరీక్ష మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది. మరిన్ని వివరాలు కూడా నేను ఆల్రెడీ మన అప్సల్ వెబ్ పేజ్లో ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోజు మీకు రావడం జరిగింది అప్డేట్. అయితే మీకు అడ్వాన్స్గా మనం ఏంటంటే ముందే మీకు అప్సల్ వెబ్ పేజ్ దానికి సంబంధించి అప్సల్ లెటరు అన్ని కూడా నేను ప్రొవైడ్ చేశాను. నిన్న నైటే మనం అప్లోడ్ చేయడం జరిగిందండి. ఓకే, అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అది ఎలా చెక్ చేసుకోవాలని ముందు మీకు చెప్తాను. ఆల్రెడీ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వీటీవీ న్యూస్లో మనకు రావడం జరిగింది. 1673 ఉద్యోగాలకు సంబంధించి భర్తీ అనేది మనకు ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా వచ్చింది. అలానే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా మనకు క్లర్క్ ఉద్యోగాలు రావడం జరిగింది. దాని గురించి కూడా ఈరోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను. ఇప్పటివరకు మీరు టెలిగ్రామ్ అకౌంట్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అన్ని లింక్స్ అనేది కూడా మీకు 1 by 1 అనేది ఇస్తున్నాను. దాని తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అక్కడ కూడా జాయిన్ అయ్యి లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు పొందవచ్చండి. ఓకే, అయితే ఈ రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టులో కూడా మనకు 1673 ఉద్యోగాలు ఇక్కడ మీకు రావడం జరిగింది. టెక్నికల్ అలానే నాన్ టెక్నికల్ సంబంధించి ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. అంటే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అలానే రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అలానే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, టైపిస్టు, అలానే టెక్నీషియన్, అలానే మనకు హైకోర్టులో మరికొన్ని ఉద్యోగాలు ఇక్కడ టోటల్గా మనకు చాలా రకాలుగా అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 8వ తేదీ నుంచి మీకు అప్లై అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే 31 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అన్ని జిల్లాల్లోనూ అలానే మెయిన్ హైకోర్టులో కూడా ఇక్కడ మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అలానే ఈ రోజు మీకు అప్డేట్ వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే చౌక దుకాణాల్లో మనకి ఏంటంటే రేషన్ డీలర్స్ సంబంధించి నియామకాలు అనేది జిల్లాల వారీగా మనకు రిలీజ్ అనేది అవడం జరిగిందండి. అయితే చాలా జిల్లాలో వచ్చాయి. ఒక జిల్లాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కష్టం అవుతుంది కాబట్టి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీరు చేసిన చాలా సింపుల్. మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ యాప్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే టాప్లో telugujob.com అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇలా మీకు ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పర్మనెంట్ రేషనల్ డీలర్కి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చాను. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే సెకండ్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ మనకు DRDOలో జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత నేను చెప్పాను చూడండి జిల్లా కోర్టులో అలానే హైకోర్టులో కూడా మనకు 1673 ఉద్యోగాలు తెలంగాణకు సంబంధించి ఇక్కడ 3వ తేదీన మనం అప్లోడ్ అనేది చేయడం జరిగింది. మార్నింగ్ అండి, నిన్న మార్నింగ్ ఈ టైంలో మనం అప్లోడ్ చేసాం. ఆ తర్వాత రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి అర్హత అలానే క్వాలిఫికేషన్ క్లియర్ అనేది ఇచ్చారు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అవే కాకుండా మరి కానీ చూసుకున్నట్లయితే మనకు BRO రోడ్డు రవాణా శాఖలో కూడా ఇక్కడ మనకు 411 ఉద్యోగాలు కేవలం ఇక్కడ కూడా 10th క్లాస్ అర్హత దానికి సంబంధించి అప్సల్ వెబ్ పేజ్ రావడం జరిగింది. అలానే మనకు హైదరాబాద్లో ఇక్కడ మనం చూసుకుంటే అటవీ శాఖలో కూడా పరీక్షా ఫీజు లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేశారంటే మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది కరెక్టా కాదా. అయితే ఫ్రెండ్స్, ఏదైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ రోజు వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్లో దీని మీద క్లిక్ చేశారంటే ఏదైతే మీరు చదువుతున్నారో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దానికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా రెగ్యులర్గా మీరు పొందుతారండి. ఓకే, దానికి సంబంధించి అర్హతలు ఏమి ఉండాలి, అలానే ఏజ్ లిమిట్స్ ఏంటి, ఆ తర్వాత చాలా క్లియర్ అనేది కూడా ఇక్కడ మీకు 1 by 1 అనేది ఇచ్చాను. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. కిందికని వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ PDF ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదువుకోవచ్చు. అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కార్యాలయంలో వెళ్ళేసి మీరు ఇక్కడ సంప్రదించి తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రేషనల్ డీలర్కి సంబంధించి మనకు వేకెన్సీస్ అయితే ఖాళీ ఉన్నాయి. ఇక్కడ కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా జస్ట్ మీరు అప్లై చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ మీకు వాళ్ళు ఏంటంటే రేషన్ డీలర్కి సంబంధించి జాబ్ అనేది ఇస్తారు. అందులో ఎలా కాదన్నా కూడా మీకు 25,000 పైన ఇన్కమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇది నిరుద్యోగులకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు అండి. ఇది నెక్స్ట్ మీకు కానీ చూసుకుంటే 4 years 5 years వరకు ఇది ఈజీగా మీకు జాబ్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు అప్లై చేసుకొని దాన్ని కంటిన్యూ అవ్వండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.